చేంజ్ ది వెపన్స్ అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్ధాలన్నీ ఇప్పుడు ఆధునిక పోకడలలో సాగుతుండగా పాతతరం ఆయుధాలనే నమ్ముకోవద్దని సూచిస్తున్నారు. దీంతో అమెరికా తన వీల్డ్ ఆర్టిలరీ వెపన్స్ సిస్టమ్స్లో కీలక మార్పులు చేస్తోంది. అయితే ఇక్కడ మన దేశం ఇదే తరహా మార్పుని ఇప్పటికే ఇండియన్ ఆర్మీలో చేసేసింది. దీంతో వెపన్స్ రీప్లేస్మెంట్ స్ట్రాటజీలో అమెరికా భారత్ను ఫాలో అవుతున్నట్లయింది. వెపన్స్ చేంజ్ చేస్తోన్న అమెరికా M777 ప్లేస్లో K9 మొబైల్ హోవిట్జర్స్. ఈ సౌత్ కొరియా మోడల్ వైపే మొగ్గు ఎందుకు? ఫీల్డ్ లెవెల్లో మొబిలిటీ కోసమేనా? ఇండియా ప్లాన్ నే ఫాలో అవుతోన్న అమెరికా సైన్యం తమ పాత గన్లను మార్చడానికి దక్షిణ కొరియాకు చెందిన హన్వా డిఫెన్స్ తయారు చేసిన K9 మొబైల్ హోవిట్జర్ వీల్డ్ ఆర్టిలరీ సిస్టమ్ ప్రోటోటైప్లను ఎంపిక చేసింది. ఇది శక్తివంతమైన 155mm శతఘ్ని రకానికి చెందిన ఆయుధం. K9 హోవిట్జర్ మొబైల్ వివరాలు చూస్తే వీల్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్ కాగా 60 కిలోమీటర్లకు పైగా దీని దాడి చేసే పరిధి ఉంది. నిమిషానికి 8 నుంచి 9 రౌండ్ల వరకు కాల్పులు చేయగలగడం దీని ప్రత్యేకత. ఇంకా స్పెషాలిటీ ఏమిటంటే శత్రువుల దాడి నుంచి రక్షణగా ఆర్మ్డ్ క్యాబ్ ఉండగా రియాక్టివ్ టైం బాగా తక్కువ. అంటే శత్రువుపై స్పందించడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. అలానే వేగంగా తన స్థానం మార్చుకుంటూ లక్ష్యాన్ని తాకేలా మందుగుండు పేల్చడం వీలవుతుంది. ఇదే షూట్ అండ్ స్కూట్ గా చెప్తుంటారు. సౌత్ కొరియా నుంచి ఈ K9MH-18 ప్రోటోటైప్ మోడళ్లను అమెరికాకు పంపనుంది. రాబోయే 4 ఏళ్లలో అమెరికా వీటిని తన ఆర్టిలరీ విభాగంలో ప్రవేశపెట్టనుండగా ఈ ప్రోటోటైప్ మోడళ్లలో ఏది అమెరికా అవసరాలకు తగిన విధంగా ఉంటుందో వాటిని తర్వాత కంటిన్యూ చేయబోతోంది. సరిగా భారత్ కూడా ఈ మధ్యనే తన వీల్డ్ ఆర్టిలరీ అంటే కదిలే ఆయుధ వ్యవస్థలలోనూ ఇదే తరహా మార్పు చేసింది. ఇండియన్ ఆర్మీలోని 105mm గన్ల స్థానంలో మోడర్న్ 155mm గన్స్ ని ప్రవేశపెట్టింది. K9 వజ్ర ఈ తరహా ఆయుధ వ్యవస్థే. అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ గా మన డిఫెన్స్ శాఖ దీన్ని పిలుస్తూ ఉండగా ఈ విషయంలో అమెరికా ఇండియా తీసుకున్న మార్పుని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా కదులుతున్న లక్ష్యాలను కాల్చడానికి గన్స్ వాడుతుంటారు. కానీ కదిలే లక్ష్యాలను కదులుతున్న ఆయుధ వ్యవస్థలతో పేల్చాలంటే సరైన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ అవసరం. అందుకే ఇండియా ఈ రకమైన మార్పు చేయగా అమెరికా కూడా ప్రిసిషన్ మొబిలిటీ కోసమే M777 ప్లేస్ లో K9 హోవిట్జర్స్ ను ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే సౌత్ కొరియాతో కుదిరిన ఒప్పందం మేరకే ఈ ఆయుధ వ్యవస్థల సరఫరా కానుంది. $100 మిలియన్ పైగా ఈ డీల్ సైజ్ ఉండగా అమెరికా మార్కెట్లలో సౌత్ కొరియా ఎంట్రీ ఇవ్వడం ఇదే మొదటిసారి. అమెరికా నార్త్ కొరియాకు షాక్ ఇచ్చేందుకే సౌత్ కొరియాకు దగ్గరవుతుండగా ఆ క్రమంలో ఈ రక్షణ రంగ ఒప్పందం కుదిరింది.